signing the wall of wings, let's fly high. We request all the dignitaries to come forward and mark. భాష్యం స్కూల్ గురించి వింటున్నాను, చాలా చోట్ల చూశాను. కానీ ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావటం అన్నమాట. చాలా సంతోషంగా ఉంది. రామకృష్ణ సార్, మీ అమ్మాయిలందరూ చాలా డిసిప్లైన్గా, చాలా పద్ధతిగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ మీరందరూ కూడా. డూ యూ నో విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ మెటల్ ఇన్ ద వరల్డ్? ఏ అమ్మాయిని ఆన్సర్ చెప్తుందా? భూమి మీద అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ మెటల్ ఎవరు? ఏంటి అంటే, మెటల్స్ అన్నీ పక్కన పెట్టండి, నేను అంటాను భూమి మీద పుట్టిన ప్రతి అమ్మాయి స్ట్రాంగెస్ట్ మెటల్ అని చెప్పి. వీఆర్ ఆల్ ద స్ట్రాంగెస్ట్ మెటల్స్ అన్నమాట. ఒకటి చెప్తా వినండి. మన తెలుగు కుటుంబాల్లో ఒక అమ్మాయిగా పుడితే కొన్నిసార్లు చాలా పెద్ద ఫైట్ చేయాల్సి వస్తుంది. కానీ ఆ ఫైట్లో మనం చాలా నేర్చుకుంటాం. నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా లైఫ్లో చాలా పెద్ద ఫైటే చేశాను. కానీ ఫైట్లో ప్రతిసారి విన్ అయినా లూజ్ అయినా నాలో ధైర్యం మాత్రం పెరిగింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్, ఎంపవరింగ్ ద గర్ల్ చైల్డ్ ఫర్ ఫ్యూచర్ అంటే ఏం తెలుసా? ఒక అమ్మాయి అన్ని పాత్రలు పోషిస్తుంది. అన్ని పాత్రలు అంటే యు ఆర్ ఎ గుడ్ డాటర్, గుడ్ సిస్టర్, టుమారో యు ఆర్ గోయింగ్ టు బికమ్ గుడ్ మదర్, గుడ్ వైఫ్ అన్నీ అవుతారు. కానీ ప్రతి అమ్మాయికి ఒక స్పెషల్ రోల్ ఉంది మన స్టేట్లో, మన కంట్రీలో. అదేంటి తెలుసా? యూ షుడ్ బి ద గుడ్ సిటిజన్. అన్నీ చేస్తాం, కానీ మన కోసం మనం బతకాలి, మన దేశం కోసం కూడా మనం బతకాలి. అన్ని పాత్రలు ఓకే, కానీ అన్నిటికన్నా బెస్ట్ పాత్ర ఏంటి తెలుసా? టు డెలివర్ అండ్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ద సొసైటీ. దేశం కోసం, సమాజం కోసం ఏమైనా చేయటం చాలా ఇంపార్టెంట్. మీరు నన్ను చూస్తున్నారు కదా, నా కండిషన్కి జనరల్గా ఏ అమ్మాయి అయినా సరే తను ఒక చిన్న జాబ్ చేసుకుంటే చాలనే ఆలోచనలో ఉంటుంది. కానీ నేను ఎవ్రీడే ఐ మూవ్, ఎవ్రీడే ఐ వర్క్, ఎవ్రీడే ఐ ఫైట్, ఎవ్రీడే ఐ పర్ఫామ్. ప్రతిరోజు నేను కదులుతూనే ఉంటాను, ప్రతిరోజు మూవ్ అవుతూనే ఉంటాను. నేను చిన్నప్పుడు మీకు అందరూ తెలుసు, అమ్మాయిలు అంటే జడలు ఎలా వేసుకోవాలి, చున్నీలు ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ నేర్చుకుంటారు. కానీ నాకు ఇవన్నీ అలవాటు అవ్వలేదు, ఇవన్నీ నాకు చేత కూడా కాలేదు. చాలామంది నన్ను అడుగుతారనమాట, ఇవన్నీ నీకు కష్టం కదా, నీ పనే నువ్వు చేసుకోలేవు ఎలా అని. వాటన్నిటిని దాటి, వాటన్నిటిని బీట్ చేసి, ఇవన్నీ చిన్న పనులు, నేను చేయకపోతే, నా కోసం నేను చేసుకోకపోతే నాకు సహాయం చేయడానికి చాలామంది వస్తారు. కానీ నా వాళ్ళ కోసం, నా స్టూడెంట్స్ కోసం, వీళ్ళందరి కోసం నేను పెద్ద పని చేయాలి నా సమాజం కోసం అనుకుని నేను కేవలం ఒకటే పని చేశాను. లాస్ట్ 20 years నేను ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోలేదు. ఎవ్రీడే పని చేస్తూనే ఉన్నాను. మీ అందరికి చెప్పేది ఒకటే, మనం ఎందుకు చదువుకోవాలి, ఎందుకు గొప్పవడం కావాలి, ఎందుకు ఎంపవర్ అవ్వాలి అంటే, లాస్ట్ జనరేషన్ వరకు కూడా అమ్మాయిలు ఇంట్లో ఉండాలి, అమ్మాయిలు సైలెంట్గా ఉండాలి, అమ్మాయిలు ఒక చోట ఆగిపోవాలంటారు. నేను అంటాను, అమ్మాయిలు బయటికి రావాలి. ఇఫ్ ఎ ఉమెన్ మూవ్స్, అ ఫ్యామిలీ మూవ్స్, అ విలేజ్ మూవ్స్, అ కంట్రీ మూవ్స్, ఏ నేషన్ యాజ్ అ హోల్ మూవ్స్. ఒక మహిళ కదిలితే దేశం మొత్తం కదులుద్ది. మీకు తెలుసా, అమెరికాలో ఇంతవరకు ఒక అమ్మాయి ప్రెసిడెంట్ అవ్వలేదు. కానీ ఇండియాలో 2 సార్లు మనం చూసాం ఉమెన్ ప్రెసిడెంట్స్. అంతేకాదు, ద స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్, మహిళా ప్రైమ్ మినిస్టర్ని కూడా చూసాం, ఇందిరాగాంధీ. అంతెందుకు, ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సునీతా విలియమ్స్, ఇండియన్ ఆరిజిన్, ఓకే, 8 days కోసం స్పేస్కి వెళ్ళింది. స్పేస్ మిషన్ టెక్నికల్గా పాడైపోయింది. 8 months స్పేస్లో ఉంది. ఒక వ్యక్తి ఎవరైనా సరే 8 రోజుల కోసం స్పేస్కి వెళ్ళి 8 months ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే బతికి స్ట్రాంగ్గా మళ్ళీ కిందకి అంతే స్ట్రాంగ్గా వచ్చింది. ఆ అమ్మాయికి కూడా ఇండియన్ ఆరిజిన్ ఉంది. అంటే మన అమ్మాయిలందరూ గొప్పళ్ళు, అనుకుంటే ఏదైనా చేసేస్తారు. సో ఎయిమ్ బిగ్, థింక్ బిగ్. ఏదైనా సరే ఎక్కువ ఏం చేయండి, పెద్ద పెద్ద థింక్ చేయండి. చిన్న విషయాలు, ఇందాక మేడం వాళ్ళు చెప్తున్నారు,
ఇవి చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. చిన్న చిన్న అమ్మాయిలు సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వటం, ఇంటర్నెట్ ఎక్కువ చూసేసేయటం, లేకపోతే చిన్న వయసులో పెద్ద పెద్ద తప్పులు చేయటం, ఏ వయసులో ఏది చేయాలో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రపంచం అంతా మంది తెలుసా, అనుకుంటే ప్రపంచానికి గెలవచ్చు. కానీ చాలామంది అమ్మాయిలు చిన్న చిన్న వయసులో అవగాహన లేక, వాళ్ళ సేఫ్టీ గురించి తెలియక, కొంతమంది సైబర్ క్రైమ్స్ బారిన పడి లైఫ్ నష్టపోతున్నారు. ఎంపవరింగ్ ఉమెన్ అంటే మీకు తెలుసా, ఇండియాలో, ఆఫ్రికాలో, ప్రపంచంలో చాలా దేశాల్లో ఇంకా చాలామంది అమ్మాయిలకి చిన్న పిల్లప్పుడు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇంకా చాలామంది అమ్మాయిలకి 20-21 వచ్చేసరికి కెరీర్లో సెటిల్ అయిపోవాల్సిందే, చేస్తే చిన్న చిన్న జాబ్ చేయాలి. మీకు ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను, మీరు అందరు వినాలి. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఫిజికల్గా ఆ అమ్మాయికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్నప్పుడు చాలా నార్మల్ కుటుంబం అన్నమాట. కష్టపడి చదివింది. అమ్మాయి పేరు ఐరా సింగల్. తర్వాత అమ్మాయి పెద్ద అయ్యాక ఎంబీఏ చదివింది. ఐఐఎంలో ఎంబీఏని చదివింది. చదివిన తర్వాత డైరీ మిల్క్ సిల్క్లో జాబ్ వచ్చింది. 10 years బ్యాక్ అమ్మాయికి శాలరీ ఎంత తెలుసా, 3 lakh rupees. కానీ అమ్మాయి అనుకుంది, నేను ఎంత కష్టపడినా డైరీ మిల్క్లో అమ్ముతున్నాను కదా, ఇంకా పెద్ద పని చేయాలని చెప్పి సివిల్స్ రాసింది. సివిల్స్ రాస్తే ఫస్ట్ అటెంప్ట్ అమ్మాయికి ఐఆర్ఎస్ వచ్చింది. యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమన్నారు తెలుసా అమ్మాయిని, నువ్వు ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉన్నావు కదా, నీకు మేము ఐఏఎస్ ఇవ్వమన్నారు. లేదు సార్ నాకు ఐఏఎస్ కావాలి అంది. నువ్వు చేయలేవు, నువ్వు నడవలేవు అని చెప్పి అమ్మాయిని పంపించేశారు. నెక్స్ట్ ఇయర్ అమ్మాయి కష్టపడి చదివి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. ఇప్పటివరకు అమ్మాయి స్కోర్ ఎవరు బీట్ చేయలేదు. అటువంటి స్కోర్స్ అంటే మీకు ఒకటి అర్థం చేసుకోండి, ఒక అమ్మాయి శరీరం ఎలా ఉన్నా, ఎలాంటి కండిషన్స్ ఉన్నా తను అనుకుంటే చేయగలదు, ఎంతోమందికి సర్వీస్ చేయగలదు అనమాట. అలాంటి శక్తి ఎవరికి ఉంది, ఆడపిల్లలకు ఉంది. కాబట్టి మీరు అందరూ అమ్మాయిలు కదా, అట్లీస్ట్ మీరు అనుకోవచ్చు దేశం మారుస్తాం, ప్రపంచం మారుస్తాం అని చెప్పి. మన ఆంధ్రప్రదేశ్ మార్చాలంటే కోట్ల మంది రావక్కర్లేదు, లక్షల మంది రావక్కర్లేదు. ఇక్కడున్న అమ్మాయిలు అందరూ అనుకున్నా చాలు, మన రాష్ట్రం అన్నా మారుద్ది అనమాట. కాబట్టి అమ్మాయిలందరూ ఏమనుకోవాలి, ఇందాక మేడం చూశారు మాధవి గారిని, సరిత మేడం చూస్తున్నారు, శైలజ మేడం చూస్తున్నారు. మేడమ్స్ అందరూ చూడటానికి మీలాంటి అమ్మాయిలే, మీలానే పుట్టారు. కానీ ఈరోజు ఎంత అచీవ్ చేశారు చూడండి, ఎంత సక్సెస్ సాధించారు చూడండి. ఒక 10 years తర్వాత మీరు ఈ స్థాయిలో ఉండాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటేనే ఒక 5 years తర్వాత నేను ఎలా ఉండాలి, 10 years తర్వాత నేను ఎలా ఉండాలి అనేది చాలా అవసరం అనమాట. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు చాలా డిమోటివేషన్ వచ్చేది. నేను మామూలు 10th క్లాస్ చదివాను, మీలాంటి మంచి స్కూల్లో నేను చదువుకోలేకపోయాను. మామూలు 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనమాట. చాలామంది అడిగేవాళ్ళు, నీలాంటి వాళ్ళకి సివిల్స్ అవసరమా, నీకు సివిల్స్ కాదు గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్ చూసుకో అని. నా రూమ్కి ఒక స్టోరీ అంటించి ఉండేదన్నమాట. ఆ స్టోరీ మీకు ఇక్కడ షేర్ చేసుకుంటాను. ద బ్యూటీ ఆఫ్ ద లైఫ్ లైస్ ఇన్ ద వే వీ క్యారీ ఇట్ ఆన్. జీవితం ఎలా పుట్టామని కాదు, ఏ స్థాయికి తీసుకెళ్ళామనేది ఇంపార్టెంట్ అని. ఆ కథ మీకు చెప్తాను. ఇదొక కథ. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఒక తల్లి డెలివరీకి వెళ్ళింది. డెలివరీకి వెళ్ళినప్పుడు చాలా పేద కుటుంబం వాళ్ళది. ఆ పేద కుటుంబంలో తల్లి డెలివరీకి వెళ్తే డాక్టరు డెలివరీ చేసే టైంలో బేబీ బయటకు వచ్చింది. ఆ బేబీ డిఫార్మ్డ్ బేబీకి కాళ్ళు చేతులు లేవన్నమాట. లేకపోయేసరికి ఇంత పేద కుటుంబం ఆ బేబీని తల్లి పెంచలేదేమో, చూసి బాధపడుద్దేమో, బేబీ చచ్చిపోయిందని చెప్దాం పుట్టంగానే అని చెప్పి బేబీ బయటికి రాగానే చంపేద్దాం అనుకుంటాడు డాక్టర్. చూసి ఆ బేబీ ఇంత కాళ్ళు చేతులు లేకుండా పుట్టింది, వాళ్ళ అమ్మ బాధపడిద్దని చెప్పి బేబీని చంపేద్దాం అనుకుంటాడు. ఈలోపు సడన్గా బేబీ గట్టిగా సౌండ్ చేస్తుందంట. బేబీ అరిచుద్ది. అండ్ అదే టైంకి నర్సు లోపలికి వచ్చి డాక్టర్ చంపలేకపోతాడు. తల్లికి మెలకు వచ్చింది. తల్లి చుట్టాలందరూ వచ్చి ఆ పిల్లని చూసి ఇలాంటి అమ్మాయా అని చెప్పి ఏడ్చుకుంటూ 2-3 రోజుల తర్వాత వెళ్ళిపోయారంట హాస్పిటల్లోంచి. వెళ్ళిపోయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత డాక్టర్ ఆ విషయం మర్చిపోయాడు. ఒకసారి డాక్టర్కి ఒక ఇన్విటేషన్ వచ్చిందంట. ఈ సిటీలో చాలా పెద్ద మ్యూజిక్ కన్సర్ట్ ఉంది, చాలా ఫేమస్ పియానిస్ట్ వస్తుంది, అమ్మాయి వాయిస్తుందని చెప్పి డాక్టర్ వెళ్ళాడంట. వెళ్ళి ఆడియన్స్లో కూర్చుని పియానో వింటూ ఉన్నాడు. చాలా అద్భుతంగా అమ్మాయి ప్లే చేస్తుందంట. అమ్మాయి కథలా కూర్చుని ప్లే చేస్తూ ఉంది. తర్వాత చూస్తే అమ్మాయికి చేతులు లేవు, కాళ్ళు లేవు, అన్నీ ఆర్టిఫిషియల్ లిమ్స్ అంట. అప్పుడు ఒక తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి, డాక్టర్ నన్ను గుర్తుపట్టారా, 20 సంవత్సరాల క్రితం నన్ను డెలివరీ చేశారు కదా ఒక బేబీని, ఆ బేబీయే ఈ అమ్మాయి అని. అంటే నో లైఫ్, నువ్వు ఆడపిల్లగా పుట్టు, ఎటువంటి లోపంతో పుట్టు,
ఎలా పుట్టు. ఎవ్రీ లైఫ్ ఈజ్ వర్త్ లివింగ్. ప్రతి లైఫ్కి ఒక పర్పస్ ఉంటుంది. ప్రతి లైఫ్ మనం వర్త్ లివింగ్ అనమాట. అంటే ప్రతి లైఫ్ని మనం మార్చుకోగలగాలి. మార్చుకోని జీవితాలంటూ ఏముండో, మార్చుకోలేని జీవితాలంటూ ఏముండవు అనమాట. సో నువ్వు ఎలా పుట్టావు, ఏ ఇంట్లో పుట్టావు, అమ్మ నాన్న ఏం చదివారు అన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు మీకు ఇంత మంచి స్కూల్, ఇంత మంచి కాలేజ్, ఇంత మంచి అవకాశం ఉంది. దీన్ని ప్రాపర్గా స్ట్రక్చర్గా చేసుకోండి. ప్రతి వ్యక్తి డివేట్ అవుతారు. మైండ్లో డీవియేషన్స్ వచ్చినప్పుడు నేను ఇది కాదు, నేను ఇలా ఉండాలని ఒక్కసారి ఆలోచించండి. మీ అందరికీ ఒక మాట చెప్తాను. నేను ఈ కండిషన్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు పని చేస్తూనే ఉంటాను. 2-3 రోజులు కంటిన్యూస్గా ఎప్పుడూ బ్రేక్ తీసుకోను. అలా ఫైట్ చేసిన నా లైఫ్ ఇక్కడ ఉంది. నా దగ్గర ఆల్వేస్ ఒక స్టోరీ ఉంటుంది మనసులో. రియల్ హీరో ఎవరు అంటే, రియల్ ఫైటర్ ఎవరు అంటే, ఎవరి కోసం ఎతక్కు, ఎవరి గురించి ఆలోచించుకు, ఎవరో వచ్చి సపోర్ట్ చేస్తారని ఎప్పుడు ఎదురు చూడొద్దు. ట్రూ హీరో, ట్రూ ఫైటర్ లైస్ విత్ ఇన్ యూ. నీలో ఫైటర్ ఎవరు? నువ్వే. నీలో హీరో ఎవరు? నువ్వే. మన సినిమాలు చూసి వాళ్ళు హీరో వీళ్ళు హీరో అంటాం కదా, కాదు. మన హీరో మనమే. కాబట్టి మీ హీరో మీరే. ఎవరో వచ్చి మీ అందరికి సపోర్ట్ చేస్తారని ఆశించద్దు. మీ లైఫ్ మీరు ఫైట్ చేసుకోండి. డౌన్ ద లైన్ 5 years తర్వాత ఎలా ఉంటారు, 10 years తర్వాత ఎలా ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. ఓకే. అండ్ స్పెషల్గా సరిత మ్యామ్ గురించి చెప్పాలి. లాస్ట్ ఇయర్ నేను ఒక పెద్ద ఫైట్ చేస్తున్నాను. ఆ పెద్ద ఫైట్ ఏంటంటే, నాకు ఎవరినైనా ఏ కండిషన్లో ఉన్న వాళ్ళైనా నాకు వాళ్ళు ఒక కమ్యూనిటీని అంటే ఎవరినైనా నచ్చదు అనమాట. సో ఆ ఫైట్లో ఒక ఐఏఎస్ ఆఫీస్ తెలంగాణకు చెందిన ఆవిడ ఒక మెసేజ్ పెట్టినప్పుడు డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ గురించి ఒక కామెంట్ చేశారనమాట. చేసినప్పుడు నాకు చాలా ఆధారం అనిపించింది. కానీ నాకు చాలామంది ఇన్స్పిరేషన్, పర్టికులర్గా సరిత మేడం స్పీచెస్ అవి చూస్తుంటాను. మేడం నాకు చాలా ఇష్టం. మేడం ఎప్పుడు ఆమె చెప్పేది ఏంటి తెలుసా, ఎప్పుడైనా అమ్మాయిలు విల్ పవర్ స్ట్రాంగ్గా ఉండాలి, మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎదుటి వాళ్ళు మనతో గేమ్ ఆడుతున్నప్పుడు మన మైండ్ అంతకనే స్ట్రాంగ్గా ఉండాలి. జనరల్గా అమ్మాయిలు ఎమోషనల్ అయిపోతారు, ఏడుస్తారు, ఫేస్లో ఎమోషన్ కనిపించుద్ది. ఎప్పుడూ ప్రాక్టికల్గా విషయాన్ని డీల్ చేసేటప్పుడు ఎమోషన్లో ఉండొద్దు. చాలాసార్లు పర్సనల్గా మేడం నాకు చెప్పారు. నాకు ఆ మాట రిపీటెడ్గా గుర్తొస్తుంది అనమాట ఏ కష్టం వచ్చినా. సో అమ్మాయిలు ఊరికే ఇంపల్సివ్ అయిపోయి కళ్ళ నీళ్ళు వచ్చి ఎమోషన్స్ కాదు, రియల్ ఫైట్ వచ్చినప్పుడు యూ షుడ్ బి ద స్ట్రాంగెస్ట్ మెటల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం అందరికైనా మీరే స్ట్రాంగ్ ఉండాలి. అది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. అండ్ సార్ రామకృష్ణ సార్, మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్. చాలా సందర్భాల్లో మీ గురించి అనుకుంటూ ఉంటాను. నేను రావటం మాత్రం తొలిసారి, కానీ మీ గురించి నాకు చాలా స్ఫూర్తి అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ అందరు అమ్మాయిలకి ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే విషెస్. అండ్ మీరు ఇంకా పెద్దవాళ్ళు అయ్యి మీ టీచర్స్ కానీ, మీ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మీ అమ్మ నాన్న కానీ మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటారు తెలుసా? రిటర్న్గా ఏం కోరుకుంటారంటే, మీరు చేసిన మంచి మళ్ళా తిరిగి వీళ్ళ దగ్గర దాకా రావాలని. సో కేవలం పుట్టామా, పెరిగామా, ఒక అమ్మాయి చిన్న చిన్న బాధ్యతలు చేస్తుందని కాదు, సమాజానికి ఇచ్చిన మంచి మాత్రమే చివరి రోజులో మనకి, మన ఇన్స్టిట్యూషన్స్కి అందరూ గుర్తుండేది. కాబట్టి మీ టీచర్స్కి, మీ ఇన్స్టిట్యూషన్కి మీరు తిరిగి ఇచ్చేది ఒకటే, మీరు అచీవ్ చేసి ఆ సక్సెస్ని మీ ఇన్స్టిట్యూషన్కి తిరిగి రిటర్న్ ఇవ్వండి. ఇస్తారా? ఈజ్ ఇట్ ఎ ప్రామిస్? సి, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఒక పెద్ద దెబ్బ తగులుద్ది. ఆ తగిలినప్పుడు ఆటోమేటిక్గా మైండ్ కూడా తిరిగి మనం ఏమేం చేయగలం అన్నీ తెలుస్తాయి అన్నమాట. యాక్చువల్గా చిన్నప్పుడు నాకు చాలా లైఫ్లో ఇన్స్టెన్సెస్ ఎదురయ్యాయి. ఒక చిన్న ఇన్స్టెన్స్ చెప్తాను. నాకు చిన్నప్పుడు ఫోన్ నెంబర్స్ బాగా గుర్తుంటాయి. అప్పట్లో సెల్ ఫోన్లు తక్కువ, ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండే. మా నాన్నగారు జర్నలిస్ట్ అనమాట. ఆ టైంలో మా నాన్నగారు ఒక ఫోన్ నెంబర్ అడిగితే నేను వెంటనే చెప్పేశాను. మా ఇంట్లో ఒక బంధువులు ఆవిడ ఉండి, ఈ అమ్మాయికి చాలా మెమొరీ పవర్ ఎక్కువ, దేవుడు ఒకటి తీసేస్తే ఒకటి ఇచ్చాడు అంది అనేసి నాకు భలే కోపం వచ్చింది. సో మెమొరీ పవర్కి నా కాళ్ళకి సంబంధం ఏంటని ఒక మాట అనుకున్నాను. పెద్ద అయితే ఎలా బతకాలంటే, నన్ను చూసి ఈవిడింత సాధించింది అనుకోవాలి, కానీ నా కాళ్ళని ఎవరు చూడకూడదని చెప్పి. సో దట్స్ హౌ చాలా ఇన్స్టెన్సెస్ నా లైఫ్లో ఇట్ మోటివేట్స్ మీ. ఎప్పటికి కూడా అలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. నేను నడిచానా లేదా ఇంపార్టెంట్ కాదు, నేను సమాజానికి ఏం చేసేదని ఇంపార్టెంట్ అని జనానికి చెప్పాలన్న కోరిక చాలా ఇన్స్టెన్సెస్లో నాకు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.
మేడం పర్సనలీ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీ వీడియోస్ చూస్తూ పెరిగాను. మా మమ్మీ డిఎస్సి ఆస్పిరెంట్ మేడం. కరెంట్ అఫైర్స్ కోసం మీ వీడియోస్ చూస్తారు. అలా మోటివేషన్ కోసం నేను చూసేదాన్ని. నాకు ఒక డౌట్ ఉంది. యూపీఎస్సికి నేను చదవాలనుకుంటున్నాను మేడం. చాలా ఇంటర్వ్యూస్లో చూశాను మేడం, యూపీఎస్సికి మేము బీటెక్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము అని. బీటెక్ కరెక్ట్ ఏజ్ అంటారా యూపీఎస్సి ప్రిపరేషన్? యూపీఎస్సికి బీటెక్ కాదు అసలు. యూపీఎస్సి ఈజ్ నాట్ అన్ ఎగ్జామ్, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. ఐఏఎస్ ఐపీఎస్ అనేది చాలామంది ఎగ్జామ్ అనుకుంటారు. ఆ ఎగ్జామ్కి సపరేట్గా కోచింగ్, సపరేట్గా ప్రిపరేషన్ అంటారు. నేను అంటాను మీరు చిన్నప్పటి నుంచి ఆ ఓరియంటేషన్ తెచ్చుకోండి. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి వార్ అయింది, ఆపరేషన్ సింధూర్. అది యూపీఎస్సీ క్వశ్చన్, కానీ అది యాజ్ అ సిటిజన్ యూ షుడ్ నో, రైట్? లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ట్రెండింగ్ న్యూస్ ఏంటి? ఇస్రో, చంద్రయాన్, ఇవన్నీ. అది మీరు నేర్చుకోవాలి. అంతెందుకు, నిన్న మొన్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ ఇండియాలో ఉన్నారు. అది మీకు తెలియాలి. మన చుట్టూ ఏం జరుగుతుంది? డొనాల్డ్ ట్రంప్కి పీస్ ప్రైజ్ రాలేదు, ఏడుస్తున్నాడు తెలుసా మీకు? డొనాల్డ్ ట్రంప్ నాకు ఎందుకు పీస్ ప్రైజ్ రాలేదని ఏడుస్తున్నాడు. అది కూడా మీకు తెలియాలి. నోబెల్ పీస్ ప్రైజ్ ఒక అమ్మాయికి వచ్చింది తెలుసా? డూ యూ నో హౌ మెన్ గాట్ నోబెల్ పీస్ ప్రైజ్? షీ ఈజ్ ఫ్రమ్ వెనిజులా. హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్? దిస్ ఇస్ అ సివిల్స్ క్వశ్చన్. చాలామంది అనుకుంటారు ఐఏఎస్ సపరేట్గా ప్రిపేర్ అవ్వాలని. నేను అంటాను స్కూల్ టెక్స్ట్ బుక్స్, ఇంటర్ టెక్స్ట్ బుక్స్ బాగా చదివితే ఐఏఎస్ అయిపోతారు. ఓకే, స్కూల్ టెక్స్ట్ బుక్స్ కాన్సెప్ట్స్ చదవండి, మీరు అందరూ ఐఏఎస్లు అవుతారు. చాలామంది ఏంటంటే పెద్దయ్యాక సపరేట్గా చదవాలనుకుంటారు, అది తప్పు. కాబట్టి దిస్ ద రైట్ ఏజ్ టు స్టార్ట్, యూ స్టార్ట్ ఇట్. థ్యాంక్ యూ.